ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఓ నిత్యావసర వస్తువు. ఇందులో ఎవరి చేతిలో ఎంత ఎక్కువ బ్రాండెడ్ మొబైల్ ఉంటే సొసైటీ అంత రెస్పెక్ట్ ఇస్తుందనుకునే టైం ఇది. ఇక అందులో ఐఫోన్ చేతిలో కనిపిస్తే ఆ లుక్కే వేరే ఉంటుందనుకునే ట్రెండ్ నడుస్తోంది. అందుకే లేటెస్ట్గా లాంచ్ అయిన ఐఫోన్ 17 కోసం ఆ బ్రాండ్ అభిమానులు ఎగబడ్డారు. ఓవైపు ఇండియాది డెడ్ ఎకనామీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటుంటే 1,50,000కు పైగా ధర ఉన్న ఈ ఫోన్ను దక్కించుకునేందుకు అనేక నగరాల్లో క్యూ కట్టారు. అంతేనా, కొట్టుకున్నారు కూడా. ఐఫోన్ 17 కనీస ధర 82,000 కాగా అత్యధికంగా 2,29,000. అంటే ఐఫోన్ 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్స్తో వచ్చింది. అందుకే ఇంత ధర. అంతా బాగానే ఉంది, కానీ ఈ కొట్టుకోవడం ఏంటనేదే అర్థం కావట్లేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణేలోని యాపిల్ స్టోర్ల ముందు ఓ జాతర లాంటి సీన్ కనిపించింది. వీరిని కంట్రోల్ చేసేందుకు సెక్యూరిటీ సిబ్బంది తల ప్రాణం తోకకు వచ్చిందనే చెప్పాలి. Please move behind the barricade. Thank you. Sorry, please move behind the barricade. మామూలుగా ఐఫోన్ వాడుతున్నారంటే అవసరమైనా ఉంటుంది, ఏదో ఒక హోదా అయినా ఉంటుంది. అలాంటి వారు కూడా స్టోర్ల ముందు కనీసం డీసెన్సీ లేకుండా తీసుకోవటం, కొట్టుకోవడం ఏంటి అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. యాపిల్ ఫోన్లకు భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రతిసారి కొత్త మొబైల్ లాంచ్ అయినప్పుడు అక్కడ కూడా ఇవే క్యూ లైన్స్ కనపడతాయి. కానీ ఇంత దారుణంగా ప్రవర్తించేవారు మాత్రం మన భారత్కే సొంతమని చెప్పాలేమో.